మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నేను చెప్పిన మాటలకు నేను తప్పకుండా కట్టుబడి ఉంటా. ఎందుకంటే పోయిన 10 సంవత్సరాల్లో ఏవైతే పథకాలు ఇచ్చిండ్రో అవి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలకు, ఇండ్లున్న వాళ్ళకు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు ఇచ్చి అర్హత ఉన్న వాళ్ళకు మాత్రం ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కాబట్టి నేనేమన్నా ఆ రోజు ముఖ్య కార్యకర్తలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అన్న మాట వాడలేదు. ఆడ ముఖ్య కార్యకర్తలు, గ్రామ పెద్దలు అంటే ఏ పార్టీ అయినా ఉండొచ్చు. వాళ్ళు కూర్చొని ఆ గ్రామంలో ఎక్కడ కూడా తప్పులు పోకుండా అర్హులు ఉన్న వాళ్ళకే లబ్ధి చెందాలనే విధంగా నేను మాట్లాడడం జరిగింది. అది కూడా వక్రీకరించి గ్రామ సభలో మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పడం జరిగింది. నేను మాట్లాడింది మా ముఖ్య కార్యకర్తల మీటింగ్లో. ఆ వీడియో చూస్తే వెనక ఫోటో ఉంది, ముఖ్య కార్యకర్తల మీటింగ్ అని. దాన్ని వక్రీకరించి చాలా ఛానళ్ళు ఏం చెప్పినాయి, గ్రామ సభల్లో మాట్లాడినని చెప్పింది. దట్ ఈస్ మై పర్సనల్ ప్రైవేట్ ముఖ్య కార్యకర్తల మీటింగ్. ఎస్, టిక్కు పెట్టినే చెప్తా అని చెప్పినాం. టిక్కు పెట్టిన ఎవరికి టిక్కు పెడతామని చెప్పినాం? లబ్ధిదారులు కరెక్ట్గా ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు, రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డులు, 20 రోజులు పని చేసిన వాళ్లకు ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇది ఎవరికైతే సాగు చేసిన ప్రతి ఒక్క భూమికి ఇవ్వాలనే విధంగా మనం చెక్ చేసి ఇవ్వాలని మా కార్యకర్తలకు నేను సూచించిన. ఆ మాట మీద నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉంటా. దాన్ని వాళ్ళు వక్రీకరిస్తే నేను బాధపడాల్సిన అవసరము లేదు. మా కార్యకర్తలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మా గెలిపించిన కార్యకర్తలకు సూచన ఇవ్వడం జరిగింది. లబ్ధిదారులు కరెక్ట్గా గ్రామంలో తిరిగి ఎవరికైనా అంటే ఈ పార్టీకి ఓటేసిండా ఆ పార్టీకి ఓటేసిండా అనకుండా ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు తప్పకుండా మనం పెట్టిన స్కీమ్లు వాళ్ళకు అందాలనే విధంగా మాట్లాడడం జరిగింది. దాన్ని వీళ్ళు ఈ పింక్ మీడియా వాళ్ళు వక్రీకరించి వేరే మాట్లాడిన తప్ప నేను ఇప్పటికి కూడా ఆ మాట మీద కట్టుబడి ఉంటా అని మీ ద్వారా నేను సన్వియంగా చెప్పుకుంటున్నా. ఇక్కడ Subscribe us and press the bell icon for more interesting updates.